హలో, వెల్కమ్ టు శ్రీ పన్నె ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్ గా అండ్ వెరీ యూనిక్ గా డిజైన్ చేసిన సెట్స్ కలెక్షన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఆల్ ది థింగ్స్ ఆర్ మోస్ట్లీ కాదు, అన్ని కూడా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. అండ్ దట్ మస్ట్ బి గోల్డ్ రెప్లికా కలెక్షన్స్. ఎంత నీట్ గా ఉంటాయంటే చూడగానే ముందు ఫస్ట్ అసలు వేసుకోవాలి అనేంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఓకే, సో దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ తెలియని వాళ్ళు అడిగే షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదర సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్గా ఉండే దిస్ ఈస్ అ వెరీ వెరీ యూనిక్ కలెక్షన్. మీకు పెండెంట్ వచ్చేసి ఇలా టైగర్ నెయిల్ పెండెంట్ వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే రొటీన్ కలెక్షన్ లాగా కాకుండా డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఇది మీరు బ్రైడ్ కైనా వేయొచ్చు, గ్రూమ్ కైనా వేయొచ్చు. ఎంతసేపు అంటే మనం ఈ టైగర్ నెయిల్ పెండెంట్ ని ఏ యాంగిల్లో చూస్తున్నాము అంటే జస్ట్ ఒక పర్ల్ చైన్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, బట్ కాదు. గ్రీన్ అండ్ పర్ల్ మిక్సింగ్ లో ఇలా డిఫరెంట్ గా యూనిక్ గా మేక్ చేసిన కలెక్షన్ ఇది. ఎంత సూపర్ గా అంటే అంత సూపర్ గా ఉంది. ఇది మిడ్ లెంత్కి వచ్చేస్తుంది. మిడ్ లెంత్ ఇన్ ద సెన్స్ అంటే మీకు విత్ థ్రెడ్ తో చూస్తే కనుక 18 ఇంచెస్ లెంత్ లో వచ్చేస్తుంది. మీరు ఇంకా కిందికి పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాను అంటే 20 ఇంచెస్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. మేకింగ్ నీట్నెస్, బ్యూటీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఎంత యూనిక్ గా అంటే చాలా రాయల్ కలెక్షన్స్ లో ఇది కూడా ఒకటి. సూపర్. చాలా చక్కగా అంటే కొంచెం డిజైనరీ లుక్ ఇష్టపడే వాళ్ళకైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద రేర్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ లో ఇది కూడా ఒకటి. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2750. మీ దగ్గర ఉన్న ఎలాంటి జడావు కుందన్లో ఉన్న ఇయర్ రింగ్స్ తో కానీ, పల్స్ లో ఉన్న ఇయర్ రింగ్స్ తో కానీ దేంతో పేరప్ చేసినా కూడా సూపర్ గా ఉంటుంది. చాలా రాయల్ గా, చాలా నీట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి అఫీషియల్ లుక్ లో ఉంటుంది. అండ్ నేను పర్టికులర్ గా ఏం చెప్తున్నానంటే మెయిల్స్ కూడా ఇది వేసేసుకోవచ్చు. మీరు రొటీన్ కలెక్షన్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ కావాలనుకుంటే కనుక హ్యాపీగా ఇది యూజ్ చేసుకోవచ్చు. 2750 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ రాయల్ కలెక్షన్ చూపించేస్తాను. ఇక్కడ ఎంత ప్రీమియంగా ఉంది అంటే ఫినిషింగ్ అనేది యూ కెన్ సీ హియర్. మెయిన్ థింగ్ ఏంటంటే స్మూత్నెస్. డిజైన్తో పాటు స్మూత్నెస్, ఫినిషింగ్ రియలీ రియలీ ఎక్సలెంట్ అండి. యూ కెన్ సీ. ఇవన్నీ ఏంటంటే కుందన్లో పీసెస్ అనమాట, చిన్న చిన్న కుందన్ పీసెస్. ఎంత రాయల్గా వచ్చేసిందంటే, అండ్ ఈ అల్లిక కూడా మీకు ఇది గోల్డ్ లో ఎలాగైతే స్మూత్ గా వస్తుందో అదే అల్లికలో వచ్చేసింది అనమాట. చైన్ స్మూత్నెస్ కూడా రఫ్ గా లేదు, నీట్ గా రాయల్ గా ఉంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద కుందన్ పీసెస్, స్మాల్ కుందన్ పీసెస్ ని సింపుల్ గా మేక్ చేసిన కలెక్షన్ అన్నమాట. ఇదంతా కూడా మీకు ఇది రియల్ గోల్డ్ కి రెప్లికా అని చెప్పొచ్చు 100%. స్మూత్నెస్ అండ్ ద నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. దిస్ ఈస్ కుందన్ ఇలా వచ్చేసింది, రూబీ మిక్సింగ్ లో వచ్చేసింది. అండ్ అగైన్ ఈ చిన్న కెంపు స్టోన్ క్వాలిటీ చూడండి, మీకు అర్థమవుతుంది ఇది ఎంత జెన్యూన్ గా ఉంది ఐటమ్ అనేది. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. ఈ షైనింగ్ చూడండి ఎంత బాగుంది అని. ఇవన్నీ రేర్ కలెక్షన్స్ అండి, 1 గ్రామ్ లో రేర్ గా దొరికే కలెక్షన్స్. అండ్ వీటితో పాటు ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నాకు అది ఇంకా విపరీతంగా అంటే విపరీతంగా నచ్చింది. దట్ మస్ట్ బి ఎ గోల్డ్. జస్ట్ లైక్ ఎలాగైతే స్క్రూ బ్యాక్ వచ్చేసిందో గోల్డ్ లో కూడా ఇలాగే వచ్చేసింది అనమాట. ఎక్సలెంట్ ఉంది ఫినిషింగ్ అనేది. రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్ సెట్. చాలా క్యూట్ గా ఉన్నాయి. పెట్టుకుంటే కూడా ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందంటే సూపర్. చూడడానికి అంటే కొన్ని సింపుల్ కలెక్షన్స్ అయినా కూడా ఐ క్యాచ్ ఉంటాయి చూసారా, ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. బట్ ఇదైతే నా దగ్గర స్టాక్ లిమిటెడ్ గానే ఉన్నాయి.
కొంచెం కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. నేను ఏం అష్యూరెన్స్ ఇస్తున్నాను అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ 100% గోల్డ్ రెప్లికా కలెక్షన్స్. మీకు ఎటువంటి డౌట్ లేదు. బ్యాక్ వచ్చేసి ఏంటంటే డోరీ వచ్చేసింది ఇలాగా. డోరీ వద్దు అనుకుంటే కనుక మీరు చైన్తో పేరప్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. ఎందుకంటే కొందరికి డోరీ ఇష్టపడతారు, కొందరు ఓన్లీ చైన్ ఇష్టపడతారు. అది ఇంకా ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళది. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా ప్రొసీడ్ అయిపోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ బ్యాక్ చైన్ థ్రెడ్ అది వదిలేస్తే కనుక దిస్ ఈస్ వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ విత్ ఎ వెరీ రీజనబుల్ బడ్జెట్. 1950 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, మార్వెలస్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఇది 1 గ్రామా గోల్డ్ మనకు అనవసరం. వెదర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, క్వాలిటీ ఉందా, చూడడానికి రియలిస్టిక్గా ఉందా, దట్స్ ఆల్. మేబీ ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే పోయింది అనుకుంటాను, గోల్డ్లో మాత్రమే వేసుకుంటాను అని. బికాజ్ అంత అవసరం కూడా లేదు. అవసరం ఉన్నా కూడా అంత బడ్జెట్ కూడా పెట్టాల్సిన పని లేదు. పెట్టగలిగే స్తోమత కూడా ఉందా లేదా అని మనకు అనవసరం. అసలు ఆ డిస్కషనే అవసరం లేదు. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ప్రెటీ, అంతే. అంటే మనని మనం అందంగా అలంకరించుకోవడానికి గోల్డే ఉండక్కర్లేదు. ఏదైనా అందంగా ఉంది, ఏదైనా పట్టేసుకోవచ్చు. 1950 ఇస్ ద ప్రైస్. ఇంకొక క్యూటీ పై చూపిస్తాను. వై దిస్ ఈస్, ఇలాంటి కలెక్షన్స్ చాలా చూపించాను ఇంతకు ముందుకే కదా అంటే, ఎస్, ఇలాంటి వాటిలలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో గోల్డ్ అని చూపించాను. బట్ దేనికదే యూనిక్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే సీజెడ్ బీడ్స్, దట్ మస్ట్ బి ఏ స్మాల్ సైజ్లో ఉన్న సీజెడ్ బీడ్స్. కలర్ కాంబినేషన్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈస్ అ బేబీ పింక్, లైట్ బేబీ పింక్ అండ్ గ్రీన్లో ఐ కెన్ సే లైట్ గ్రీన్ అనే చెప్పొచ్చు. రామా గ్రీన్లో లైట్ రామా గ్రీన్. అండ్ దిస్ ఈజ్ అ రూబీ. రూబీలో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చేసింది. అండ్ అగైన్ దిస్ ఈజ్ అ పర్పుల్. ఏ మాట కామాట చెప్పుకోవాలండి, ఎక్సలెంట్. ఇప్పుడు మాట్లాడండి, ఇది మనం గోల్డ్లో అల్లించుకున్నాం అనుకుందాం, ఏం మారుతుంది? ఏమి మారదు. బీడ్సా, ఇవే బీడ్స్ ఉంటాయి. అల్లికన దగ్గరగా ఉంది అనుకుంటాం కదా, గోల్డ్ దగ్గరగా అల్లుతారు అనుకుంటాం కదా. మీకు అదే అల్లిక చూపిస్తున్నాను చూడండి. ఈజ్ ఇట్ ట్రూ? ఇంతకంటే దగ్గర అల్లిక అయితే గోల్డ్లో రాదు. నేను లైవ్గా చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ అల్లిక కోసమే గోల్డ్ వరకు వెళ్తాం. ఎందుకంటే 1 గ్రాములో ఇంత దగ్గరగా అల్లకం వస్తుందో లేదో, అది దూరంగా లాగినట్టుగా ఉంటుంది అని అనుకుంటాం కదా. కాదు, కట్టు తీగతో మేక్ చేసినప్పుడు, ఫైన్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అన్నీ వాడి మేక్ చేసినప్పుడు అది హ్యాండ్ వర్క్తోనే ఇస్తారు. అందుకే ఇంత దగ్గర అల్లకం వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఇలాంటి అల్లిక గోల్డ్లో పెట్టినప్పుడు, అంటే సేమ్ ఇవే బీడ్స్ మనం గోల్డ్లో కనుక అల్లకం చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు. బట్ ఆఫ్టర్ అ లాంగ్ యూసేజ్, మేబీ అరౌండ్ ఒక 25 or 30 years తర్వాత యూసేజ్ తర్వాత ఏమవుతుందంటే గోల్డ్లో కూడా వాడగా ఈ అల్లిక అనేది కొద్దిగా స్లైట్గా నల్లబడుతుంది. సో నల్లబడినప్పుడు ఏం చేస్తాము? సరే, నల్లబడ్డప్పుడు అది ఆఫ్టర్ ఏ లాంగ్ యూసేజ్ అనుకుందాం. అంటే అల్లికలో కొంత కలుపుతారు కాబట్టి అది నల్లబడుతుంది. బట్ మనకు వద్దు అనుకుందాం అనుకోండి గోల్డ్లో ఈ డిజైన్, అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కట్ చేస్తూ వెళ్తే వేస్టేజ్ ఎంత పోతుంది? ఒక్కసారి ఆలోచించండి. అంత పెట్టి గోల్డ్లో పెట్టి కొనుక్కొని మేక్ చేసుకొని మెడలో వేసుకొని అదంతా ప్రాసెస్ బదులు అంతే బ్యూటీ, అంతే రియలిస్టిక్ లుక్లో మనకు ఆర్టిఫిషియల్లో అవే బీడ్స్లో వచ్చినప్పుడు వై నాట్? హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ విత్ ద మినిమం బడ్జెట్ 1200. ఓకే, ఏ యాంగిల్లో నుంచి చూసినా మీకు ఇది ఎక్స్ట్రా అంటే హెవీ బడ్జెట్ లాగా అనిపించదు. ఎందుకంటే ఇవన్నీ సీజెడ్ బీడ్స్, ట్రస్ట్ మీ. 1200 is the price. Next, I'll show you one beautiful collection. Again, that is in Manulu. Wow, ఎంత ప్రెట్టీగా వచ్చేసిందంటే ఈ మాల. సీరియస్లీ నేను కూడా ఇంత బాగుంటుందని ఊహించలేదు మేక్ చేయడానికంటే ముందు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మేబీ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఈ ఎమరాల్డ్స్లో ఉన్న గ్రేట్నెస్ కావచ్చు. అది ఎంత హైలైట్గా ఉందంటే
సూపర్బ్ అండ్ సూపర్బ్గా వచ్చేసిందండి మేకింగ్ అనేది. చాలా రాయల్గా, అంటే ఆ సీజెడ్స్ లో, ఆ గ్రెయిన్స్ లో ఉన్న హుందాతనం అనేది ఈ మాలలో నాకైతే కనిపించేసింది. ఇవన్నీ మనులు, రియల్ మనులు, గ్రీన్ లో వేసిన రియల్ మనులు అనమాట. మధ్యలో అంతా కూడా రూబీతో టచ్ అప్ ఇచ్చాము. యూ కెన్ సీ హియర్. పెండెంట్ ఆల్సో బిగ్ సైజ్, రూబీతో టచ్అప్ చేస్తూ, మధ్యలో కుందన్స్ తో టచ్అప్ చేస్తూ రాయల్ గా మేక్ చేసిన కలెక్షన్ అండి. సింగిల్ గా వేసుకున్న, ఏమంటారు చూసారా, సింగిల్ గా ఉన్న సింహం లాగా ఉంటుంది అన్నట్టుగా ఆ కేటగిరీ ఆఫ్ కలెక్షన్ అనమాట. గ్రీన్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్, దానికి ఇంకా కాదు కూడదు అని అనడానికి ఉండదు. ఇవన్నీ కూడా మనులు, మీరు అవన్నీ గోల్డ్లో వేసేసుకోవచ్చు. ఏ బీడ్ అయినా, ఇక్కడ యూజ్ చేసిన ప్రతి బీడ్ కూడా మీరు గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. చాలా రాయల్గా ఉంది, చాలా నీట్గా ఉంది అనమాట. మేకింగ్ కూడా, డిజైనింగ్ కూడా యూ కెన్ సీ హియర్. డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది, ఎంత రియలిస్టిక్గా ఉంది అని. సూపర్. అందుకే అంటున్నాను, ఇంతకు మించి ఇంక గోల్డ్లో ఇంకేం చేయించుకుంటాం, హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి గోల్డ్ షాప్కి పరిగెత్తి లక్షలు పెట్టేసి, అది మళ్ళీ దానికి ఒక పెద్ద బడ్జెట్ వేసేసుకొని సేవింగ్స్ పెట్టేసుకొని, నో నీడ్. యూ కెన్ పర్చేస్ ఇట్ వెరీ హ్యాపీలీ. ఓకే. And the price for this is 2500. Okay, then I'll show you one simple and elegant set ఒకటి చూపించేస్తాను. this one. కెంపులల్లో నేను ఇంతకు ముందుకు చాలా కలెక్షన్స్ చూపించే ఉంటాను. దేనికి అదే స్పెషల్ అండి, దీనికి ఇదే స్పెషల్, దానికి అదే స్పెషల్. స్టోన్ క్వాలిటీ వచ్చేసి వెరీ వెరీ ఇంప్రెసివ్ అంటే ఇంప్రెసివ్. ఇలా 3 లీవ్స్ లాగా వచ్చేసింది, పైన అంతా కూడా ఇలా ముద్ద వర్క్ వచ్చేసింది అనమాట. జస్ట్ ఫ్లవరింగ్ లాగా వచ్చేసి కిందంతా కూడా కెంపులన్నీ ట్రయాంగిల్ షేప్లో వస్తూ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇయరింగ్ కూడా ఎంత నిండుగా వచ్చేసింది అంటే యూ కెన్ సీ హియర్, దగ్గరగా వచ్చేసింది అనమాట కన్నా. మీరు చూడండి, చాలా మంది దగ్గర కెంపుల సెట్స్ ఉంటాయి రియల్ గోల్డ్లో, వాళ్ళందరికీ దాదాపుగా ఈ కైండ్ ఆఫ్ ఇయరింగ్సే ఉంటాయి. మీరు ఇంతవరకు చూడలేదంటే ఒకసారి గమనించండి, మీకు తెలిసిపోతుంది. ఇది పుష్ బ్యాక్ వచ్చేసింది, కాకపోతే వాళ్ళకైతే స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. బట్ రియల్ కెంపులలో ఎక్కువ మటుకైతే ఇలా దగ్గరికి వచ్చేస్తాయి కమ్మలు. సెట్ డిజైన్ అంటే మీరు చూడండి, డిజైన్ అని నేను చెప్పట్లేదు, రియల్ గోల్డ్లో మీరు చూసారు అదే డిజైన్, బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్లో వచ్చేసింది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. క్వాలిటీ వచ్చేసి చాలా హైగా ఉంది. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే తెలియట్లేదు, ఇట్స్ నియర్ టు బి గోల్డ్. ఐ కాంట్ సే 100% గోల్డ్ అని నేను చెప్పడానికి లేదు, బట్ ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్లో ఎంత బెస్ట్గా రావాలో అంత బెస్ట్ ఫినిషింగ్లో అంతే నీట్నెస్తో వచ్చేసింది అనమాట. అంతే. 1890 ఈజ్ అ ప్రైస్. బ్యాక్ వచ్చేసి మీకు ఇలా ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది అడ్జస్టబుల్, అది వేసేసుకోవచ్చు. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉందన్నమాట. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్గా రాయల్గా ఉండే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. 1890 ఈజ్ అ ప్రైస్. ఓకే, ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో ఉంది, దట్ ఈస్ గ్రీన్లో వచ్చేస్తుంది. దిస్ వన్ సేమ్ డిజైన్ మీకు, దిస్ ఈజ్ ఇన్ గ్రీన్. సేమ్ అదే పైనంతా కూడా ఇదే ఫ్లవర్ వర్క్, కిందికి వచ్చేసి ఇదే షేపు, నీట్గా ఉంటాయండి. ఎక్కడ కూడా అంటే అయ్యయ్యో ఇది 1 గ్రామా వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్స్ అవసరం లేకుండా హ్యాపీగా వేసేసుకోవచ్చు. గ్రీన్లో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, విత్ ఏ వెరీ 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 రీజనబుల్ ప్రైస్. ఇవన్నీ కూడా అంటే మనకు అందుబాటులో మనం ఎఫర్ట్ చేయగలిగిన ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. అంటే ఇది కూడా సేమ్ ప్రైస్ 1890.
ఓకే, ఇయర్ రింగ్స్ ఆర్ వెరీ వెరీ ప్రెటీ. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈస్ దిస్ వన్. ఇది లాంగ్ లెంత్ లో అనమాట, లాంగ్ హారం కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా రూబీస్, మధ్యలో అంతా కూడా రూబీ స్టోన్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. కిందికి అంతా కూడా ఇలా డ్రాప్స్ వచ్చేస్తాయి. అయితే ఇన్ జనరల్ గానైతే లాంగ్ హారాలలో కాస్త మంచి క్వాలిటీ, అంటే మనం అందరం హ్యాపీగా 1 గ్రామ్ అని తెలియకుండా వేసుకునేలాగా ఉండే కేటగిరీ ఆఫ్ జ్యువెలరీలో లాంగ్ హారాలు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ 10-12 ఏళ్ళ సర్వీస్లో అయితే కనుక అబౌట్ 2000 మినిమం పెట్టాల్సిందేనండి. బయట మార్కెట్లో దొరకట్లేదా అంటే దొరుకుతున్నాయని నేను చెప్పేస్తాను, దొరకట్లేదు అని నేను చెప్పను. మీకు 500లో కూడా లాంగ్ హారాలు వచ్చేస్తాయి, 300 కూడా లాంగ్ హారాలు వచ్చేస్తాయి. అది కాదు, దాని గురించి నేను మాట్లాడట్లేదు, అది డిస్కషన్ కూడా పెట్టను కూడా. ఇక్కడ నేనేమంటున్నానంటే రియలిస్టిక్ వర్క్లో రియల్ స్టోన్స్ యూజ్ చేస్తూ కార్వింగ్ అది నీట్గా ఉండి కాస్త గోల్డ్ లుక్ వచ్చి గోల్డ్ సెట్స్ అనుకునేలాగా, అంటే అంత నీట్ మేకింగ్లో ఉన్న కలెక్షన్స్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 2000 ఎబోనే ఉంటాయి లాంగ్ హారాలు. షార్ట్ హారాస్ గురించి నేను చెప్పట్లేదు. మినిమం అయితే మీరు 2000 అయితే మినిమం పెట్టేస్తేనే కానీ లాంగ్ హారాలు రావు. అవన్నీ ప్రీమియం క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. సో బట్ ఇప్పుడు ఏంటంటే అంటే ఇంకా స్టార్టింగ్ బడ్జెట్లోనే ఎంత బ్యూటిఫుల్ సెట్ వచ్చేసిందంటే నాకు ఇంప్రెసివ్ ఏంటంటే డిజైన్కి ఇంప్రెస్ అయ్యాను, స్మూత్నెస్కి ఇంప్రెస్ అయ్యాను. నెక్స్ట్ ఇంప్రెషన్ దేనికి అంటే ఇదిగోండి, ఈ ప్రైస్కి ఇంప్రెస్ అయిపోయాను. 1950. సో ఇప్పుడు నేను ఏ సందర్భంగా చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. డీటెయిలింగ్ చూడండి, స్మూత్నెస్, బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్, అంటే స్టోన్ క్వాలిటీ ఎంత బాగుంది అంటే ఇది రియల్ కెంపు వచ్చేసింది అనమాట. అంటే రియల్ స్టోన్లో ఈ బడ్జెట్లో రాదు, నేను అది చెప్తున్నాను మీకు. ప్రైసింగ్ అంటే రియల్ స్టోన్స్లో ఈ బడ్జెట్లో రాదు. యూ కెన్ సీ హియర్ స్టోన్ క్వాలిటీ ఎలా ఉంది, వర్క్ ఎంత జెన్యూన్గా ఉంది, ఎంత నీట్గా ఉంది అనేది యూ కెన్ సీ హియర్. దిస్ ఈజ్ అ పెండెంట్. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా. ఇయర్ రింగ్స్ ఓకేనా, లైట్ వెయిట్ గానే ఉన్నాయి, చూడడానికి హెవీగానే ఉంది కానీ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ఇంకొక ఫ్యాన్సీ కలెక్షన్ చూపించేస్తాను. దిస్ ఈజ్ ఎ టోటల్లీ ఫ్యాన్సీ కలెక్షన్. దిస్ వన్, ఇది కూడా మీరు రియల్ గోల్డ్ లో చూసే ఉండుంటారు. కంప్లీట్లీ ఫ్యాన్సీ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఫ్లవరింగ్ వచ్చేసి కిందకి ఒక లీఫ్ లాగా జస్ట్ ఇలా కనిపించేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అసలు. వెరీ వెరీ ప్రెటీ, వెరీ వెరీ రాయల్. దిస్ ఈజ్ ఎ స్టోన్. ఏ నైట్ పార్టీస్ కైనా చాలా గ్రాండ్ గా రియలిస్టిక్ గా ఉండే సెట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్. 1050 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ మార్వెలస్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా కుందన్ వర్క్లో ఇచ్చేసాము.
మీకు మిడిల్ కుందన్, దాని కింద అంతా కూడా మళ్ళీ సరోస్కి పర్ల్స్తో టచ్అప్ ఇచ్చేస్తూ, అండ్ అగైన్ కుందన్ పీసెస్ కిందంతా కూడా గ్రీన్ మిక్స్ చేస్తూ జస్ట్ అలా లైట్ గ్రీన్తో లైట్గా టచ్అప్ ఇచ్చామన్నమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఎంత ప్రేటిగా వచ్చేసాయంటే యూ కెన్ సీ హియర్. అంటే ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ ఎలిగెంట్ కలెక్షన్స్. అంటే మీరు సింగిల్గా వన్ పీస్తోనే ఎలివేట్ అయిపోవాలి, రాయల్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్. అండ్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్ ఆల్సో ఎక్సలెంట్. మేకింగ్ అవ్వచ్చు, ఈ స్మూత్నెస్ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. క్యూటెస్ట్ ఇయర్ రింగ్స్, క్యూటెస్ట్ కుందన్స్ అండ్ సరోస్కి పర్ల్స్, వాట్ నాట్. ఇంతకు మించి ఇంకేం కావాలి మనం సింపుల్గా రాయల్గా మేక్ చేసుకోవడానికి. 2500 ఈస్ ద ప్రైస్. మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ కాస్టే అరౌండ్ 850 అలా పడతాయి, ఎందుకంటే ఇది కుందన్ కాబట్టి. సో ఇప్పుడు అది మైనస్ చేసుకొని ఓన్లీ చైన్ కాస్ట్ మీరు ఎస్టిమేట్ చేసేసుకోవచ్చు. బై దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఆల్ అసలు ఇవాళ వీడియోలో అయితే ఎంత బాగున్నాయంటే కలెక్షన్స్ అన్నీ కూడా ఎక్సే బడక రేక్ అనమాట. ఒక్కదానిని మించి ఒకటి చాలా చాలా మార్వలెస్గా ఉన్నాయి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మనులు, అగైన్ రూబీస్లో. డబుల్ స్టెప్ వచ్చేస్తుంది మీకు. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. ఇదిగో ఇవన్నీ కూడా రియల్ మనులల్లో మేక్ చేసిన కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మధ్యలో అంతా కూడా గ్రీన్స్తో టచ్అప్ ఇచ్చేస్తాం. ఇవన్నీ రియల్ రూబీస్, మధ్యలో గ్రీన్స్తో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. డౌన్ పార్ట్ అంతా కూడా నక్షీలో బాల్స్ వేసేసాం అండ్ వాటికి కూడా గ్రీన్లో టచ్అప్ వచ్చేసింది. మల్టీ కలెక్షన్ అన్నమాట. అంటే రుబీకమ్ గ్రీన్ ఇలా మిక్సింగ్లో వచ్చేస్తుంది మీకు. ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది అన్నమాట మాల్ అంతా కూడా. సో వీటికి ఎగ్జాక్ట్గా ఇయర్ రింగ్స్ అంటూ ఏం లేవండి. నక్షీలో ఉన్న ఎలాంటి బుట్టాస్తో పేరప్ చేసినా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. 2 లేయర్డ్గా వచ్చేస్తుంది మాల్ అంతా కూడా. And the price for this is 1450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ టుడేస్ వీడియో. ఇది ఎవరికి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము, హూ ఇస్ దట్ విన్నర్ అనేది. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and please like and forward this video to your friends. Thank you so much.